మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో ఉగ్రవాదం, మాఫియా లేకుండా చేశారని కొనియాడారు. బీజేపీ పాలనలో అవినీతి అంతమైందని, మహిళల ఆత్మగౌరవం పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గూండాలకు సపోర్ట్ చేస్తూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి స్కీమ్ స్కామ్ గా మారిందన్నారు కిషన్ రెడ్డి. మే 13న పోలింగ్ జరిగితే జూన్ 4న ఫలితాలు వస్తాయి. ప్రధానమంత్రిగా జూన్ 8 కానీ 9 కానీ జాతీయ పార్టీ నిర్ణయం మేరకు మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మూడోసారి జూన్ 8, 9 కానీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సందర్భంగా మనం వస్తాం. ఏ వస్తువు అయినా సరే ఈరోజు అన్ని భారతదేశంలో తయారవుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి కంటే ముందు మన రక్షణ శాఖలో, డిఫెన్స్ రంగంలో 80% వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేది. ఈరోజు 9.5 సంవత్సరాలుగా దిగుమతులు తగ్గించాము, భారతదేశంలోనే ఉత్పత్తులు పెంచాము. రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేస్తూ ఉన్నాము. మన్మోహన్ సింగ్ హయాంలో ప్రతి 15 రోజులకు ఒక కుంభకోణం జరిగేది. 10 సంవత్సరాలలో 12 లక్షల కోట్లు. అది బొగ్గు కుంభకోణం కానీ, అది కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, హెలికాప్టర్ కుంభకోణం కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కుంభకోణం కానీ, ఏ కుంభకోణం తీసుకున్నా కూడా వందల వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ హయాంలో దోపిడీ చేయడం జరిగింది. మనల్ని విమర్శించే వాళ్ళు, మన క్రిటిక్స్, మన ప్రత్యర్థులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఏ ఒక్కరు కూడా అవినీతి పరుడని విమర్శించారు. ఈ రోజు వరకు కూడా అది ఆ క్రెడిట్ ఒక్క భారతీయ జనతా పార్టీకే, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని.